నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి నారా లోకేష్ భేటీ. పీఎం శ్రీ పథకంలో మరో 1514 పాఠశాలలకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి. మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లతో పదవులు దక్కించుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. ఒంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమోడోలు మండలాల నుంచి జనసేనలో చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ధర్మరాజు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనంను ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించవలసిందిగా కోరినట్లు తెలియజేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాంక్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధుల కేటాయింపులు పెంచాలని కోరామని అన్నారు. మంత్రి నారా లోకేష్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ది కార్యాచరణలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను రాజ్నాథ్ సింగ్ కి వివరించారు. డిఫెన్సీ రంగం, పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనుల సాగుతున్న తీరును ఆయనకు వివరించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాపులతో అరాచకం సృష్టించి పదవులను దక్కించుకున్నాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవుల కోసం గుండారాజ్యం, తాలిబాన్ పాలన తలపించేలా వ్యవహరించారని మండిపడ్డారు. కేవలం ఏడాది కాలం ఉండే పదవుల కోసం నిసిగ్గుగా రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. అంతిమంగా అధికార దుర్వినియోగంతో తెలుగుదేశం పార్టీ దొడ్డిదోవన పదవులను దక్కించుకుందని దుయ్యబట్టారు. గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ వికృత క్రీడలను మీరు గమనించారు. తదుపరి సాధించాలనుకున్న లక్ష్యం అంతిమంగా ఆ సీట్లను, ఆ చైర్మన్ గిర్లను, ఉప చైర్మన్ గిర్లను లేదా డిప్యూటీ మేయర్ పదవులను తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో పనిచేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ఒక్క సంవత్సరం పరిపాలనే, ఓ సంవత్సరం పరిపాలన కోసం 150 పైచీలకు ఎమ్మెల్యేల మద్దతుతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అడ్డదారులు తొక్కింది. ఎక్కడా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమనే సంగతిని మరిచి ఓ గూండాల్లాగా, ఓ తాలిబాన్ ముఠాలాగా ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఉప ఎన్నిక జరుగుతుంది.
లేదా కాలం అయిపోయిన తదుపరి ఉప చైర్మన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైర్మన్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 106 మున్సిపాలిటీస్ ఉంటే 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేవలం దర్శి మరియు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచారు. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆ సందర్భంలో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కూడా బాగా మంచి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఈ మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. వ్యత్యాసం ఒక మున్సిపల్ ఒక కౌన్సిలరే. అంటే స్టేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గెలిచిన మున్సిపాలిటీ కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ, అది దర్శి. రెండోది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ రోజు జిల్లాలో ఉన్న నాయకులు కొంతమంది పెద్దలు పార్టీ అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు ఎట్టి పరిస్థితులలో మనం గెలవకుండా పక్క పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లను మన వైపు తిప్పుకొని గెలవాల్సిన దుస్థితి మనకు లేదు అని ప్రకటించారు. అదే ఉదంతం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం సీట్లను ఎంపిక చేసుకోవటం, సీట్లలో కూర్చోవటం అనేది ఆ రోజున కూడా ఉండవల్లి శ్రీదేవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీని సాధించుకునే విధానాన్ని కూడా మనం ప్రత్యక్షంగానే చూసాం. ఏది ఏమైనా సరే పవర్లో ఉండాలి, సీట్లలో ఉండాలి, అది లక్ష్యం. ఇది ఈరోజు రూఢిగా జరిగిపోయింది. దౌర్జన్యాలు, దాడులు, కిడ్నాప్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం, అర్ధరాత్రులలో ఆడా మగ తేడా తెలియకుండా ఇళ్ల మీద దాడి చేయటం, ఎన్నికలను వ్యూహాత్మకంగా కోరం లేకుండా కొన్ని చోట్ల వాయిదా వేయించటం, నామినేషన్లకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను అడ్డుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుచుకోబోతుందన్న ప్లేసులలోనేమో దౌర్జన్యంగా వాళ్ళని అడ్డుకోవటం లాంటి ఘటనలు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల జరిగినాయి. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లోని గ్రామాల నుంచి ఎమ్మెల్యే ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉంగుటూరు నియోజకవర్గం సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, 4 మండలాల జనసేన అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మన అధ్యక్షులు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, అలాగే ఆయన ఆలోచన విధానం వచ్చి ఈరోజు అనేక మంది మన మండల వైస్ చైర్మన్, అలాగే మనకి అనేక గ్రామాల సర్పంచులు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లు, అలాగే అనేక మంది వివిధ కులాల నుంచి, మతాల నుంచి, పార్టీల నుంచి కూడా ఈరోజు మనకి జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకించి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా మన రాబోయే కాలంలో అందరం కలిసి ఎలాగైతే మన గ్రామాలని అభివృద్ధి పరుచుకోవాలో అభివృద్ధి పరుచుకునే విధంగా, అలాగే మనం మన నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ముందుండేటట్టుగా మన అందరం కూడా కలిసిమెలిసి తీర్చిదిద్దుకోవాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంతమంది ఇంత విశేషంగా 4 మండలాల నుంచి కూడా అనేక మంది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
పొత్తా నరసింహారెడ్డి అనుచరుల దోపిడీ అని ఓ పత్రికలో వార్త వచ్చిందని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పొత్తా కృష్ణ చైతన్యరెడ్డి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ లేని సమయంలో నరసింహారెడ్డి అనుచరులు మిలిటరీ బోగస్ పట్టాలను తయారు చేయించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిందని అన్నారు. అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మండలంలో ఇలాంటి అవినీతి అక్రమాలు చాలా జరిగాయని వాటిపైన సమగ్ర దృష్టి సాధించాలని ఆయన పేర్కొన్నారు. సరే, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, చాలా పకడ్బందీగా చేశారు. మీరు దాన్ని ఆర్గనైజ్డ్ గా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పేపర్లో సాక్షులు వేయించినారు, కుత్తా మనుషులమే దోచుకుందని చెప్పి సాక్షి పేపర్లో వేసినారు. దాని మీద మీరు ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అది మిలిటరీ పట్ట, మీరు అది వచ్చిన డీటెయిల్స్ మేము కనుక్కుంటే మిలిటరీ పట్టాగా బోగస్ గా తయారు చేయించి కంప్యూటర్లు లేని టైంలో కంప్యూటర్ జనరేటెడ్ పట్టాలు, అప్పుడు కంప్యూటర్లు లేవు కానీ అప్పుడు టైప్తో ఇచ్చేవాళ్ళ అలాట్మెంట్, కానీ కంప్యూటర్ జనరేటెడ్ అలాట్మెంట్లు పెట్టారు. ప్రూఫ్స్ ఉన్నాయి. వాటి మీద మీరు ప్రత్యేకంగా ఒకసారి చూడండి. అది ఆ పర్టికులర్ ఇష్యూ కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. పేపర్లో వచ్చిన దాని మీద ఇలాంటివి మిలిటరీ పట్టాలు బోగస్ చాలా ఉన్నాయి. దొంగ మిలిటరీ పట్టాలు తయారు చేసి నాకు తెలిసే ఒక 15-20 ఉన్నాయి ఒక మామిళ్ళపల్లి విలేజ్ లోనే. ఇవన్నీ కాకుండా వంకలు వాగులు దగ్గర 100 ఎకరాలు ఆక్యుపై చేసినారు ఒక చింతకొమ్మదిన్న మండలంలోనే. మనకు రీసర్వే వాగుల మీద ఒకసారి మొత్తం ఆక్యుపై చేస్తున్నారు సార్. ఇంతకుముందు కూడా మీకు కూడా తీసుకొచ్చిన అవి ఒకటి చేయండి. ఇంకొకటి, ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవన్నీ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చాలా వరకు ఒక జూన్లో ఆర్ జూలైలో రిపోర్ట్ ఇచ్చారు సార్. అప్పుడు 30 crores ఫైన్ వేస్తున్నారు. అది ఎంతవరకు రికవరీ చేశారు? రికవరీ చేసింటే ఆ ఏరియాకే ఖర్చు పెట్టండి. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ నుంచి, మా కార్పొరేషన్ నుంచి మా 5 వార్డు రూరల్ ఏరియాలో ఏదైతే కమలాపురం కౌన్సిల్ వస్తాయో ₹1 దానికి స్పెండ్ చేయట్లేదు. బేసిక్ నెసెసిటీస్ కింద నేను మాట్లాడతాను. డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్స్ గురించే మాట్లాడుతున్నాను నేను, లగ్జరీ గురించి మాట్లాడలేదు. ఎందుకనంటే టౌన్ మొత్తం అవుతుంది కానీ బేసిక్ ఇక్కడ అవ్వట్లేదు. కనీసం ఆ ఫండ్స్ అన్న రికవర్ చేసి ఎక్కడైతే లేఅవుట్లు వేసి ఆ ఫండ్స్ అన్న అక్కడ పెడతారేమో అని చెప్పేసి అవి ఎంతవరకు చేశారు. ఎందుకంటే మన ఇన్స్పెక్షన్కి వచ్చి జూలైలో జూన్ ఆర్ సంథింగ్ జరిగింది, 30 కోట్లు రావాలని ఉంది. అది ఎంతవరకు జరిగింది? అట్లాగే భావన టౌన్షిప్ అని చెప్పేసి మీ దృష్టిలో కూడా ఉంటుంది సార్. అది లేని అసైన్మెంట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు అంత ముందు ఇచ్చిన, మళ్ళా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అది 22A కింద డిలీట్ చేయించుకొని లాస్ట్ గవర్నమెంట్లో ఒక ప్రణాళికబద్ధంగా చేశారు. దాంట్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని సబ్మిట్ చేస్తాం మీకు. దాని అన్నిటి కూడా ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు పూర్తిగా. దాంట్లో 30 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే పట్టా, 20 ఎకరాలు అసైన్ ల్యాండే. అవి కూడా మీరు చేయండి సార్. ఇంకా ఇవి ఇందాక ఆయన చెప్పినాడు కాబట్టి మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డ్ ట్యాంపరింగ్స్ విపరీతంగా జరిగినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు అన్నట్లు మీరు సపరేట్ కూర్చుంటే 2-3 నెలలు అనుకుంటున్నారు. మీరు సపరేట్ కూర్చున్న ఒక 5-6 నెలలు పడుతుంది. బట్ ఒక ప్రణాళికబద్ధంగా చేయండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రికార్డ్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. తప్పకుండా ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తాము. థ్యాంక్ యూ సార్. బెటర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్.